హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో చిక్కుడుకాయలని మీరు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కూర చేసుకొని చూడండి. చిక్కుడుకాయలు మసాలా కర్రీని ఈరోజు చూపించబోతున్నాను. అది కూడా గుజ్జుగా మసాలా తక్కువ వేసి చేయబోతున్నాం అనమాట. వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చిక్కుడుకాయలను మనం నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా 2 భాగాల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకుని మంచినీళ్ళు వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. గ్లాసున్నర నీళ్ళు వేసుకోండి. మీరు తీసుకున్న చిక్కుడుకాయలకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా ఉడికించుకోండి. అంటే మీరు మళ్ళీ కూర వండేటప్పుడు నీళ్ళు అనేవి వాడకూడదు అనమాట. ఇలా చిక్కుడుకాయలు ఉడికించుకుంటే ఇన్స్టెంట్గా కూర అనేది రెడీ అయిపోతుంది. ఓ పక్క చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చిని కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అలాగే మనం చిక్కుడుకాయలను కూడా ఉడికించేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కూర వండుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నేను 4 స్పూన్ల వరకు నూనె, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం మొత్తం కూడా వేసేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగించుకుంటేనే ఆ కూర చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే మనం తొందరగా కూర వండేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా హై ఫ్లేమ్లోనైనా సరే ఉల్లిపాయలు రోస్టెడ్గా వేగించుకొని అప్పుడు కూర బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కదా. సో రోస్ట్గా చక్కగా వేగిపోయి ఆనియన్స్, ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్గా ఇందులో వేసేయండి వాటర్తో సహా. అందుకనే మనం చిక్కుడుకాయలను కడిగి ఈ విధంగా వాటర్లో బాయిల్ చేసుకొని కూరలో వేసేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి మీరు. ఇంకెలాగా మనం వాటర్ అనేది వేయకూడదు, వేస్తే రుచి ఉండదు అనమాట. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ వరకు, ఎంతో కాదు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసాను. మసాలా తక్కువ వేసి రుచికరమైన చిక్కుడుకాయ కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మనం ఇంకా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూరని ఉడికిస్తే మనకి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది.